ఈ యొక్క పరిశుద్ధ వారము ఈ యొక్క సాయంకాల సమయమున నాకు ఇట్టి అవకాశాన్ని దయచేసినటువంటి మొట్టమొదటిగా దేవునికి, సంఘ కాపరి గారికి, సంఘ అధ్యక్షుల గారికి, మెన్స్ కమిటీ వారికి, శిల సమాజం అందరికీ కూడాను, అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికి కూడా దేవుని నామమున వందనములు తెలియచేస్తున్నాను. ఈ యొక్క పరిశుద్ధ వారంకై నాకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము మెస్సయ్య అభిషేకం. మెస్సయ్య అభిషేకం. మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుండి 9 వచనములు మనము ఈ యొక్క సమయంన చదవగా విని ఉన్నామండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క భూలోకంలో గడిపినటువంటి చివరి వారమును పరిశుద్ధ వారము అని పిలుస్తూ ఉంటాం. మనము మట్లాది వారం నుంచి మనము ఈ యొక్క వారం అంతే కూడా పరిశుద్ధ వారంగా మనము జరుపుకుంటూ ఉంటాము, పిలుస్తూ ఉంటాము. ఇది మట్టల ఆదివారం అంటే పామ్ సండేతో ప్రారంభమయ్యి పునరుద్ధాన ఆదివారం అనగా ఈస్టర్ సండేతో ముగుస్తుంది. ఈ యొక్క సమయంన మరొక అంశము మెస్సయ్య అభిషేకం. మెస్సయ్య అనగా మనం చూసినట్లయితే మెస్సయ్య అనేది క్రైస్తవ విశ్వాసంలో అత్యంత కీలకమైన పదంగా మనము చూస్తున్నాం. ఎందుకంటే మెస్సయ్య మానవాళి కొరకు, వారి యొక్క పాపం కొరకు నుండి రక్షించటానికి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తే మెస్సయ్య. ఇక్కడ మనం చూసినట్లయితే మెస్సయ్య అనే పదము హీబ్రూలో మెషియాక్ అని పిలుస్తూ ఉంటారు. మెషియాక్ అనగా అభిషేకింపబడిన వాడు లేదా అనాయింటెడ్ వన్ అని పిలుస్తూ ఉంటాం. మనం చూసినట్లయితే ప్రాచీన కాలంలో రాజులను, ప్రవక్తలను, యాజకులను అభిషేకించబడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అసలు అభిషేకం అంటే ఏంటి అంటే మనం ఉదాహరణ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా రాజు సౌలు, తర్వాత దావీదు, వీళ్ళని కూడా సమూయేలు ప్రవక్త నూనెతో అభిషేకించినట్లుగా కూడా మనము చూస్తూ ఉంటాం. తర్వాత ప్రవక్తలు అనగా దేవుని నుండి వచ్చే సమాచారాన్ని ప్రజలకు అందించేవారు కాబట్టి వీరిని కూడా నూనెతో అభిషేకించబడతారు. అలాగే తర్వాత యాజకులు అంటే దేవుని సేవ చేసేవారు, వీరిని కూడా నూనెతో అభిషేకించబడతారు. కానీ కాలక్రమేణా ఇశ్రాయేలు ప్రజలకు రాజకీయ మరియు ఆధ్యాత్మిక బానిసత్వం ఉన్నప్పుడు దేవుడే నేరుగా ఒక పరమ మెస్సియాను పంపి తమను వారి యొక్క కష్టాల నుండి, వాళ్ళ శ్రమల నుంచి విడిపిస్తాడు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు ఉంది. మన యొక్క సమయంన ఆ మెస్సయ్య అభిషేకం యొక్క విశిష్టత మనం చూసినట్లయితే అందరికి కూడా అభిషేకం అనగానే నూనెతో అభిషేకించబడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని అనగా మెస్సయ్యను పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినారు. అయితే ఈ యొక్క అభిషేకము కేవలం ఒక హోదా కోసం కాదు, కానీ పాపులను రక్షించటానికి, చెరలో ఉన్న వారిని విడుదలను దయచేయటానికి, ఇంకా దేవుని రాజ్యమును స్థాపించటానికి మెస్సయ్య వచ్చి ఉన్నాడు. ఈ యొక్క సమయంలో మనము మత్తయి, మార్కు మరియు యోహాన్ సువార్తలలో ఈ యొక్క సంఘటన మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క సువార్తలలో మెస్సయ్య అభిషేకం గురించి మత్తయి సువార్తికుడు, మార్కు సువార్తికుడు, ఇంకా యోహాన్ సువార్తికుడు వారి యొక్క జ్ఞానంతో, వారి అనుభవాలతో వారు రాసి ఉన్నారనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయడానికి కొన్ని రోజుల ముందు బేతనియాలో సీమోని ఇంటికి వెళ్ళి ఉన్నాడు. ఈయన ఒక కుష్ఠరోగి ఇంట ఈయన ఒక అద్భుతమైన సన్నివేశము జరిగింది. మనం చూసినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 6 మరియలు ఉన్నారండి. 6 మరియలు మనం చూసినట్లయితే యేసు తల్లి అయిన మరియా, మగ్దలేని మరియా, బేతనియ మరియా, ఇంకా క్లోపా భార్య అయిన మరియా, ఇంకా మనం చూసినట్లయితే రోమాలో ఉన్న మరియా, ఇంకా జాన్ మార్క్ తల్లి అయిన మరియా. ఈ యొక్క సమయంలో మనము బేతనియ మరియ గురించి మనము తెలుసుకుంటున్నాం. ఈ యొక్క బేతనియ మరియ అనగా మార్తా లాజర్ల సహోదరి మరియా. ఈమె దగ్గర అత్యంత విలువైనటువంటి అత్తరు ఉందన్నమాట. అత్యంత విలువైన అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా ఖరీదైనటువంటి విలువ కలిగినటువంటి అత్తరు. దాన్ని ఆమె ఏం చేసింది? యేసు ప్రభు ఒక పాదాల చెంత పోయటం ద్వారా
నిజమైన ఆరాధన ఎలా ఉండాలో మనకు ఈమె ద్వారా మనము నేర్చుకోగలుగుతాము. ఈ యొక్క సాయంకాల సమయమున మనము మరియ గురించి ఒక 4 విషయాలు మనము క్లుప్తంగా ధ్యానించుకుందామండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మరియలో ఉన్నటువంటి గుణగణాల్లో నెంబర్ 1 పూర్ణ హృదయంతో కూడినటువంటి ఆరాధన. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పూర్ణ హృదయము అంటేనే మనకు అర్థమైపోయింది కదా, ఎటువంటి అవిశ్వాసం కానీ కొంచెము సగం సగం కొరత అని కానీ లేదు, పూర్ణ హృదయంతో కూడినటువంటి ఆరాధన. బేతనీయ గ్రామంలో కుష్ఠరోగి మనం ఒకసారి చూసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి మీరు చదవండి అమ్మా. చాలండి. ఇక్కడ బేతనీయ గ్రామంలో కుష్ఠరోగి సీమోని ఇంట ఈ సంఘటన జరిగింది. ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి అత్తరును క్రీస్తు తల మీద పోసి అభిషేకించింది. ఈ యొక్క అత్తరు బుడ్డి అంట చాలా శ్రేష్టమైనది, విలువగలిది, ఖరీదైనటువంటిది. ఇది చాలా ఒరిజినల్ అన్నమాట. రా మెటీరియల్ అంటారు కదా, అటువంటి మెటీరియల్తో చేసినటువంటిది అత్తరు, అచ్చ జటమాంసి. ఈ యొక్క మత్తయి మార్కు సువార్తలలో ఒక స్త్రీ అని చెప్పి రాయబడి ఉంది, కానీ యోహాను సువార్తలో మాత్రము ఆ స్త్రీ మరియా అని రాయబడి ఉందన్నమాట. ఈమె మార్తా లాజర్ల సహోదరి మరియా. అయితే ఈ యొక్క మరియా వచ్చిన అతిథిని గౌరవించుటకు కొన్ని చుక్కల అత్తరు చల్లుట ఏమైంది ఆనాటి సాంప్రదాయం. కానీ ఏం చేసింది, అత్తరు బుడ్డి అంతా కూడా ఆమె దేవుని పోసి ఆయన పాదాలను అభిషేకించినట్టుగా మనము చూస్తున్నాం. అలాగే ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూసినట్లయితే, చాలండి, థ్యాంక్ యూ. మరియా యేసుక్రీస్తు ప్రభుల వారి ఎడల ఉన్న భక్తి అంతా కూడా తన ప్రేమను ఆమె ఏం చేసింది, అతి విలువైన ఖరీదైన అత్తరుతో ప్రభు పాదాలకు పూసి తన విలువైన కురులతో ఆమె ఏం చేసిందండి, తుడిచింది. ఈ సంఘటన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చివరి దినముల యందు తలపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే పస్కా పండుగ దినమప్పుడు యెరూషలేముకు రావటము గొప్ప సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే పస్కా పండుగ అంటే పలు చోట్ల నుండి, పలు ప్రాంతాల నుండి యెరూషలేమును దర్శిస్తూ ఉంటారు గొప్ప సమూహము. అది మహాపట్టణము. అటువంటిది పండగ రోజు అంటే ఇంకా మహా జన సమూహము ఉంటుందన్నమాట. ఆ సమూహంలోకి రావటానికి గొప్ప సాహసమే అని చెప్పాలి. ఎందుకనగా క్రీస్తు కనబడితే ఆయనను పట్టుకోవాలని, ఆయనను ముట్టడి చేయాలని ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఆయన గురించి కాపు కాస్తూ ఉన్నారనమాట. అయితే ఆజ్ఞ కూడా జారీ చేయబడింది. ఏమని? యేసు మెస్సియా కనబడితే ఆయన్ని పట్టుకోవాలి అని చెప్పి ఆజ్ఞ కూడా జారీ అయింది. ఇటువంటి సమస్యలలో, ఇటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాంతానికి కానీ ఏ ప్రాంతానికైనా బేతనీ కూడా వచ్చినా కూడా రాజుగారి యొక్క మనుషులు ఉంటారు కాబట్టి చాలా ప్రమాదము. యెరూషలేమునకు జన సమూహములు అధికముగా ఉండటం వలన అక్కడ ఉండటకు స్థలము దొరకదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు బేతనీయ గ్రామమును ఎంచుకున్నారు. బేతనీయాకు ప్రభువు తన శిష్యులతో వచ్చాడు. ఒకసారి అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, చాలండి. ఇక చూసినట్లయితే మార్తా, మరియల, లాజర్ల గ్రామము బేతనీయ గ్రామం కాబట్టి
యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. ఆ గ్రామంలో ఎవరెవరు ఉంటారు? కుష్ఠరోగి అన్న సీమోను ఉంటాడు. అలాగే మార్తా మరియా లాజర్లు కూడా నివసించే గ్రామము బేతనీయ గ్రామము. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు బేతనీయకు వచ్చినందువలన మార్తా మరియలు ఏం చేశారు? విందును ఏర్పాటు చేశారు. విందును ఏర్పాటు చేసినప్పుడు యేసుతో పాటు తన సహోదరుడైన లాజరు కూడా మరణం నుండి తిరిగి లేచినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. కాబట్టి ఆమె చేసింది గొప్ప విందును ఏర్పాటు చేసినట్లుగా కూడా మనము చూస్తాం. అయితే అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక గ్రామాన్ని దర్శించిన తర్వాత మళ్ళీ రెండోసారి దర్శించడం అనేది చాలా అరుదు. ఆ యెరూషలేము దేవాలయము, యెరూషలేము ప్రాంతము చాలా రద్దీగా ఉండటం వలన స్థలం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు బస చేయటానికి మళ్ళీ రెండోసారి బేతనీయ గ్రామానికి వచ్చి ఉన్నాడు అనమాట. కాబట్టి ఆయన తన మరియా సహోదరుడు లాజరు చనిపోయి దేవుడు 3వ దినాన లేపి ఉన్నాడు. అటువంటి అద్భుతము సజీవమైనది. కాబట్టి అదే యేసుక్రీస్తు ప్రభుల వారు మళ్ళీ రెండోసారి తన గృహాన్ని, తన ఊరిని దర్శించడానికి ఆమె ఎంతో సంతోషంతో గొప్ప విందును ఏర్పాటు చేసినటువంటి స్త్రీగా మనము చూస్తున్నాం. తన కుటుంబమునకు యేసు చేసినటువంటి మేలను ఇంకా ఆమె జ్ఞాపకం చేసుకొనొచ్చు. మరియా హృదయం అంతే కూడా ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆయన పాదాలను అత్తరుతో ఆమె అభిషేకించడం అనేది చూస్తూ ఉంటున్నాం అన్నమాట. ఈ యొక్క అత్తరు అచ్చ జటమాంసి అనేది ఒక అత్తరు సేరున్నర అంటే ఇంత ఉంటదండి, ఇంత ఉంటది సేరున్నర. అటువంటి విలువైన అత్తరు కొంచెం పోసిందా, కొన్ని సాంప్రదాయం ఏమో కొన్ని చుక్కలు పోసి గౌరవించడమే సాంప్రదాయము. కానీ ఆమె ఏం చేసింది? అత్తరు అంతా కూడా ఆమె పోసి అభిషేకించినట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఆమె మరియా ఏం చేసింది? అత్తరు పోసి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మోకాల దగ్గర, కాళ్ళ దగ్గర మోకరిల్లి ఆయన పాదాలను అత్తరు అంతా పోసి అభిషేకించింది. ఈ అత్తరు చాలా ప్రశస్తమైనది, అత్యంత ఖరీదైనది, విలువైనది అని చెప్పి పండితులే చెప్తున్నారు. అటువంటి అత్తరు బుడ్డిని పగలగొట్టి అభిషేకించిందంటే ఆమె అత్తరు బుడ్డి పగలగొట్టటలో బహుశా అత్తరంతా ప్రభుకే చెందాలి. ఆమె దాచుకోలేదు అత్తరు కూడా. అటువంటి విలువైన అత్తరు మొత్తం కూడా ప్రభుకే ఆమె పోసి అభిషేకించింది. అయితే పాలస్తీనాలో అంటే ఒక సాంప్రదాయం ఉందంటండి. ఏంటంట అంటే గ్రామాన్ని కానీ గృహాన్ని కానీ ప్రముఖులు దర్శించినప్పుడు వారికి వాడినటువంటి గ్లాస్ పాత్ర కానీ అత్తరు కానీ ఏదైనా ఉంది అంటే వారికి వాడి తర్వాత పగలగొట్టేస్తారంట. ఎందుకు? ప్రముఖులు వాడినది వేరే వారికి వాడకూడదు అని చెప్పే ఒక సాంప్రదాయం ఉంది. కాబట్టి ఆమె ఏం చేసింది? అత్తరంతా పోసి అభిషేకించి అత్తరు బుడ్డిని పగలగొట్టినట్టుగా మనము చూస్తున్నాం. ఈ యొక్క మరియా తన ప్రేమను ప్రభు పాదముపై కుమ్మరించినది, తన అపూర్వమైన భక్తి వెల్లడిపరిచింది. ఆమె ఏం చేసింది? ఇంకను తన తల వెంట్రుకలు, స్త్రీలకు తల వెంట్రుకలు చాలా ఇష్టము, అమూల్యమైనది, ఇంకా పరిశుద్ధమైనవి కదా. ఇంకా యూదా స్త్రీలకంట, పాలస్తీనా స్త్రీలకు కానీ హెయిర్ అంట బయటికి కనిపించకుండా కవర్ చేసుకునేవాళ్ళు. అటువంటి స్త్రీలు అటువంటి జుట్టుతో కురులతో ఆమె ఏం చేసింది? ప్రభు పాదాలను తుడిచింది. అంటే ప్రభు కన్నా ఎక్కువ లేదు అని చెప్పి ఆమె పూర్ణ మనస్సు మనకు కనిపిస్తుంది. అత్తరంతా పోసి అభిషేకించింది, ఇంకా ఆమె కురులతో ఆయన పాదాలను తుడిచింది. ఆమె తుడుటలో ఆయన పాద దాసురాలనే విషయం మనకు తెలుస్తుంది. ఇంకా ప్రభువులో ఆమెకు విధేయత ఉంది, తగ్గింపు ఉంది. ఇంకా ఆమె ఎంత ప్రేమ చూపిస్తుందో ఆ క్రియ అనేది ఆమె వెల్లడిపరుస్తుంది. ఆ ఇల్లంతయు కూడా అత్తరు వాసనతో నిండింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ స్త్రీ ఎంత ఆ స్త్రీ యొక్క కురులు ఎంత గౌరవమునకు, ఘనతకు, ప్రభు పాదార్చకు అంకితం గావించినటువంటి స్త్రీగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ధన్యురాలైనటువంటి స్త్రీగా పేరు గావించినటువంటి స్త్రీ. ఆమె ప్రేమ ఏ విధంగా ఉందండి? ప్రేమ లెక్క చేయలేదు కదా. ఇంత అత్తరు పోసాను, నాకు ఎంత విలువ గలది అని చెప్పి ఆమె లెక్క చేసిందా? ఆమె ప్రేమ లెక్క చేయలేదు. ఆమె ప్రేమలో త్యాగము తప్ప ఇంకా ఏది కూడా లేదు. ప్రేమ శక్తికి మించి ఇచ్చుటకు ప్రేరేపిస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే బేతనీయ మరియా యేసు ప్రభుల వారి యొక్క
పాదాలను ఎంతో ప్రేమతో అత్యంత విలువైన అత్తరుతో దేవుని పాదాలను కడిగి పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించింది. ఆమె తన దగ్గర ఉన్న అత్యంత శ్రేష్టమైన దానిని ప్రభువుకు సమర్పించింది. ఆమె ఇంట్లో కానీ ఆమెకు కానీ ఎంత శ్రేష్టమైందో అంటే ఆ అత్తరే శ్రేష్టమైందంట. ఆమె ఇంట్లో కూడా అటువంటి దాన్ని దేవుని పాదాల చెంత తీసుకొని వచ్చి అభిషేకించిందంటే ఆమె ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆరాధన కూడా కేవలము మాటలతో కాకుండా మనం కూడా దేవుణ్ణి హృదయపూర్వకమైన సమర్పణతో మనము ఆరాధించే వారిగా ఉండాలి. దేవుడు మన నుంచి శేష భాగాన్ని, మిగిలిపోయిన వాటిని కోరుకోవట్లేదు. మనం వాటికి ఏమి ఇవ్వాలి? దేవునికి శ్రేష్టమైన భాగాన్ని మనము దేవునికి ఇవ్వాలి, కానీ మిగిలిపోయిన వాటిని దేవునికి ఇవ్వకూడదు. మరియా ఏం చేసింది? శ్రేష్టమైన దానినే దేవుడికి ఇచ్చింది. కాబట్టి మనము ఇప్పటికి కూడా ఆమె గురించి చెప్పుకుంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఆమె పూర్ణ హృదయంతో కూడినటువంటి ఆరాధన చేసినటువంటి స్త్రీ. రెండవదిగా లోకపు విమర్శలు మరియు దేవుని ఆరాధన. మార్కు సువార్త 14వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూసినట్లయితే, చాలండి. మరియా అత్తరు బుడ్డిని పగులగొట్టి ప్రభు పాదాలను అభిషేకించిన తర్వాత లోకపు విమర్శలు కదండి. లోకం అంటే ఆ గృహంలో ఉన్నటువంటి వారే విమర్శించారు. ఏమని విమర్శించారు? అంత విలువైన ఖరీదైన అత్తరును నీవు అలా పోస్తున్నావు, వృధా చేస్తున్నావు అని చెప్పేసి వారు గద్దించారంట. ఆ గద్దించే వారు ఎవరున్నారు? ఇస్కరియోతు యూదా కూడా ఆమెను గద్దించాడు. ఇంత విలువైన అత్తరును ఎందుకు వృధా చేసి నువ్వు పాడు చేస్తున్నావు అని ఆమెను గద్దిస్తున్నాడు. దానిని అమ్మితే 300 దేనారములు అమ్మి దానిని వెలకు అమ్మితే పేదలకు ఇస్తే మంచిగా ఉంటది కదా అని చెప్పేసి ఆయన అంటున్నాడంట. అయితే ఇతనికి పేదలపై ప్రేమ కాదు, కానీ డబ్బు సంచి తన దగ్గర పెట్టుకొని దొంగలించే అలవాటు ఉందంట. కాబట్టి ఇది కూడా తీసుకోవాలని చెప్పేసి ఇస్కరియోతు యూదా చేస్తున్నాడు. అటువంటి అంత విలువైన ఖరీదైన అత్తరును పగలగొట్టి ప్రభు పాదాలను అభిషేకిస్తుంటే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అందరూ కూడా మామూలుగా అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులే కదా, తన తండ్రి పాదాలను అభిషేకిస్తుంటే ఎంతో సంతోషపడాలి. కానీ ఈయన సంతోషపడట్లేదు. చాలా వృధా అయింది, ఖర్చు అయింది అన్నట్టుగానే ఆయన ఆలోచిస్తున్నాడు. చూసినట్లయితే 300 దినారములు అంటే దాదాపు సంవత్సరం కూలి. 1 dinar ఈక్వల్స్ టు 3.5 to 4 grams సిల్వర్ అంట. అంటే ఒక దీనారము సుమారు 3.5 to 4 grams వెండితో సమానం. ఇక్కడ చూసినట్లయితే 300 దినారములు అంటే సుమారు 1.1 కిలోల వెండి అంటండి. అంత విలువైన ఖరీదైన. మనం చూసినట్లయితే ఎప్పుడైనా దుబాయ్ కాయిన్ కానీ దినారం కానీ మనం చూసినట్లయితే దాంట్లో సిల్వర్ ఉంటుంది. సిల్వర్ మనకి కలుస్తుంది అనమాట. కాబట్టి నువ్వు అంత విలువైన ఖరీదైనటువంటి అత్తరును నువ్వు అట్లా పాడు చేసావు, అది అమ్మితే ఎంతో విలువ వస్తుంది అని చెప్పేసి ఇస్కరియోతు యూదా అలా చేస్తున్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే అత్తరు బుడ్డి వెల నేటి కాలంలో చిన్న పర్ఫ్యూమ్స్ కూడా, ఫారిన్ పర్ఫ్యూమ్స్ అయినా కూడా అవి 5,000, 15,000 ఉంటాయి, చిన్నవే. కానీ ఆ యొక్క అచ్చ జటమాంసి ఖరీదైంది, విలువైంది, అరుదుగా దొరికేది. అది ఎంత ఖరీదు మనము ఊహించుకోలేము. ఇలా చూస్తే ఒక సాధారణ వ్యక్తి కుటుంబం కూడా ఒక సంవత్సరపు కాలపు కష్టార్జితం. అందుకే శిష్యులు ఏం చేశారు? అంత ఖరీదైన వస్తువును యేసు పాదాల మీద పోయటం చూసి వారు ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, 12వ అధ్యాయం 6వ వచనం, చాలండి. తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చునని
రాయబడింది. అంటే మిగిలినది 11 మంది శిష్యుల వలనే మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు 11 మంది శిష్యులను ఏ విధంగా అయితే వారికి అధికారాలు ఇచ్చాడో, ఏ విధంగా అయితే పనులు అప్పగించాడో, ఈ ఇస్కరియోతు యూదాకు కూడా దేవుడు అన్ని అధికారాలు ఇచ్చాడు, పనులను కూడా అప్పగించాడు. వేరుగా మాత్రము దేవుడు చూడలేదు. అలాగే యూదా కూడా దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి తనని పంపాడు. అలాగే రోగులను స్వస్థపరచటము, దయ్యాలను వెళ్ళగొట్టడము, ఇలాంటి ప్రభుల వారి తనకి అధికారాన్ని ఇచ్చారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంట? డబ్బు సంచి మీద ఆయన ఒక మనస్సు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని మరియు ఆయన శిష్యుల బృందానికి కావాల్సినటువంటి కానుకలు, గ్రామాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుని సువార్త నిమిత్తం కానుకలు అర్పిస్తూ ఉంటారు కదండి. కానుకలు, డబ్బులు ఇస్తున్నప్పుడు అవన్నీ కూడా, ఇంకా శిష్యులకు ఏమేమి కావాలో శిష్యులు కూడా ఏం చేశారు? వాళ్ళకు ఉన్నటువంటి అన్ని కూడా విడిచిపెట్టేసి దేవుణ్ణి వెంబడించారు. కాబట్టి ఆ శిష్యులకు కూడా అవసరమైనటువంటి వాటిని కూడా, వస్తువులను కొనటము మరియు పేదలకు ధర్మం చేయటం వంటి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈ ఇస్కరియోతు యూదా చూసుకునేవాడు. అయితే ఈ యొక్క యోహాను సువార్త ప్రకారము ఇతను ఆ సంచిలో ఉన్న డబ్బును అప్పుడప్పుడు దొంగలించేవాడుగా రాయబడి ఉన్నది. కాబట్టి మరియా అత్తరు బుడ్డిని మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదాలను అభిషేకించి పగులగొట్టుటలో ఆయనకి ఒకలాంటి ఫీలింగ్. ఆ అత్తరు బుడ్డి నాకిస్తే నేను వేరే చోట అమ్ముకునేవాడిని కదా, లేకపోతే నేను దాచుకునేవాడిని కదా అని చెప్పేసి ఆయనకి అట్లా వస్తుంది. కానీ ఆయన వృధా పేదలకి నిజంగా ఇవ్వాలి అనే ఆలోచన మాత్రము ఆయనకు లేదు. ఆమె చేసిన పనిని చూసి చుట్టుపక్కల అందరూ కూడా ఇది ఈమె వృధా చేసింది, వృధా ఎందుకు అని చెప్పి మాటలు అన్నారంట. అలాగే దీన్ని అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని అన్నారంట. కానీ వారు మాత్రము అటువంటి మనస్సు గలవారు కారు. మరి మనము కూడా మరియ వలె మనము కూడా దేవుని కోసము ఏదైనా గొప్ప కార్యం చేసినప్పుడు మనకు కూడా విమర్శలు వస్తూనే ఉంటాయి కదండి. ఖచ్చితంగా దేవుని బిడ్డలకు విమర్శలు వస్తూనే ఉంటాయి. అటువంటి సమయాన్ని మనం చూసినప్పుడు మనం కూడా దేవుని కోసం ఏదైనా గొప్ప కార్యం చేసినప్పుడు లోకం మనల్ని తప్పు పట్టవచ్చు. ఒకసారి మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, చాలండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఈమె నా యందు మంచి కార్యము చేసింది, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెడుచున్నారు. మనం చూసినట్లయితే లోకపు విమర్శలు ఎదుర్కొన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమెను మాట ద్వారా ఆదరించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఇంకా ఆమెని ఒక్క మాట కూడా శిష్యులు కానీ చుట్టుపక్కల వారు కానీ ఒక్క మాట కూడా అనలేదు. మనుషుల మెప్పు కంటే దేవుని అంగీకారమే ముఖ్యము. మరియా దేవుని ఆదరణ దొరికింది మరియకు. అలాగే దేవుడు ఆదరించాడు. మనం కూడా ఎటువంటి విమర్శలకు, ఎటువంటి కష్టాలకు, శ్రమాలకు మనము లోనవుతున్నా కూడా దేవుడు మన పక్షాన ఉన్నాడు, వ్యాజమాడతాడు. ఏ విధంగా అయితే మరియ పట్ల దేవుడు ఉన్నాడో మనకు కూడా దేవుడు అటువంటి ధైర్యాన్ని మనకు దేవుడు ఇస్తాడు. మూడవదిగా అవకాశాన్ని గుర్తించటం. అదే అధ్యాయము 7-8 వచనాలు చూసినట్లయితే, చాలండి. మనం చూసినట్లయితే 7-8 వచనములో మనము మార్త ప్రభువుకు శిష్యులకు ఆతిథ్యము అందించడంలో నిమగ్నమై ఉన్నది. కుష్ఠరోగి అనే సీమోన్ ఇంట కదా, మరి మార్త మరియ లాజర్లు ఎందుకు ఉన్నారు అంటే పండితులు చెప్తున్నారు, మార్త మరియలకు లాజర్లకు కుష్ఠరోగి అనే సీమోను బంధువు లేదా స్నేహితుడై ఉండవచ్చు. అదే గ్రామానికి ఎలా ఉంది, ఇల్లు మాత్రమే, అవి కూడా దగ్గరగా ఉంటాయి. కాబట్టి వారికి పరిచయం. కాబట్టి ఆ విధంగా
నా సహోదరుడు మరణించి తిరిగి లేచాడు దేవుని యొక్క అద్భుతం ద్వారా, మేము దేవునికి పరిచర్య చేయాలి, ఈ అవకాశం పోతే మళ్ళీ మాకు రాదు అనే ఒక గొప్ప సంతోషంతో ఆమె వెళ్ళినట్లుగా పండితులు చెప్తున్నారు. ఆమె యేసును ప్రేమించి ఏం చేసింది మార్త? ఆమె తన ప్రేమను క్రియాత్మకంగా తన చేతులతో కష్టపడి వంట చేసి వడ్డించుచు ప్రభువుకు తృప్తికరమైన ఆహారమును పెట్టుచున్నది. అప్పుడు అటువంటి సమయంలో మరియ ఏం చేస్తుంది? ఆమె కూడా తన చెల్లి ఏం చేస్తుంది? మరియ కూడా ఎల్లప్పుడూ ప్రభు పాద చెంతనే ఉంటుంది కాబట్టి ప్రభు పాదార్చనయే ఆమెకు మహాభాగ్యం అని అత్యంత విలువైన అత్తరును ప్రభువుకు సమర్పించినటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. క్రీస్తే తన జీవితమును మిక్కిలి విలువైన వాడని అభిషేకించి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ మరియను చూసాము, మార్తను చూసాము. వారు దేవుడు మా గృహానికి రావటమే, మా గ్రామానికి రావటమే గొప్ప సంతోషము, గొప్ప భాగ్యం అని చెప్పి అవకాశాన్ని కూడా వారు ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు. కానీ ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? ఇస్కరియోతు యూదా కూడా దేవుడు ఆయన పిలవల. ఆయనే ఏం చేసి శిష్యులు అంతే కదా, ఆయన ప్రసంగాలు, ఆయన వాక్యాలు, ఆయన వాక్కులను విని నేను కూడా మిమ్మల్ని వెంబడిస్తాను ప్రభు అని వచ్చిన శిష్యుడే. ఇంకా యేసు ప్రభుల వారు కూడా ఇతన్ని కూడా అందరి శిష్యుల్లాగానే ఆయన కూడా సేవకు సువార్తకు పంపించాడు. ఇంకా స్వస్థతలు కూడా అన్ని నేర్పించాడు. కానీ ఆయనకి మధ్యలో ఏమొచ్చింది? ధనాశ, డబ్బు మీద వ్యామోహము కలిగింది. మార్కు సువార్త 14:8 చూసినట్లయితే చాలండి. ఇక ఈమె తన శక్తి కొలది చేసి, తన శక్తి ఎంత ఉందో అంతవరకు ఆమె ఇంటిలోనే విలువైంది ఏంటిది? అచ్చ జడ మాంసి అత్తరు. ఆ విలువైనంతా కూడా ఆమె శక్తి కొలది చేసింది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె అభిషేకిస్తుంటే ఆయనకి తలంపులో ఏ మాటలు గుర్తొస్తున్నాయంట అంటే, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తమును నా శరీరమును ముందుగానే స్థాపించిన చెప్పి ఆయన అనుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకంటే పరిశుద్ధ వారానికి ఇంకా గుడ్ ఫ్రైడేకి కదండి ఎన్నో రోజులు లేవు కాబట్టి ఆ రోజులు ముందు జరగబోతున్న రోజులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదే యోహాను సువార్త 12:7 కూడా చెప్పాడు, నన్ను పాతిపెట్టి తినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. మనం ఇంతకు ముందు పాలస్తీనా సాంప్రదాయంలో ఎవరైనా ప్రముఖులు వస్తే వాడేటువంటి గ్లాసును పగలగొడతారు కదా, అదే పాలస్తీనా గ్రామంలో ప్రముఖులు శవమును స్నానం చేయించిన తరువాత దానికి అత్తరు పూస్తారంట. అత్తరు పూసి ఆ విధముగా దుర్గంధము రాకుండా చూసి మరియు ఆ అత్తరు బుడ్డిని ఎవరికైతే వాడారో వారి సమాధి దగ్గరే పగలగొట్టి సమాధిలో దాన్ని కూడా వేసి పూజ చేస్తారంట. ప్రముఖులు వారి యొక్క వస్తువులు వారికి వాడినటువంటి వాటికే, ఎందుకు అది మిగిలితే మిగతా వేరే వారికి వాడకూడదని. మరియకు క్రీస్తుకు శవ సంస్కారము జరిగించినట్లు తన మనసులో లేకపోయినను ఆమె జరిగించినది ప్రభు తన భూస్థాపిత నిమిత్తము చేసిన క్రియగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే శిలువ మరణము ఎంతో దూరంలో లేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ విధంగా అనుకుంటున్నారు. మరియా తన మరణంకు ముందుగానే నన్ను అభిషేకించినది గొప్ప సత్యమును బయలుపరుచున్నాడు. వీధులు ఎల్లప్పుడు కూడా ఉంటారు కానీ నేను ఎప్పుడు కూడా ఉండననే మాట శిష్యులకు చెప్పినా కూడా వారు గ్రహించలేకపోతున్నారు అన్నమాట. కాబట్టి మరియా చేసినది సబబే అని యూదాకు తెలియజేశాడు. శిష్యులు పేదల గురించి చింతిస్తున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మా నుండి కొద్ది రోజుల్లో ఆయన వెళ్ళిపోతున్నాడు, ఉండట్లేదు అనేది వారు గ్రహించలేకపోతున్నారు అన్నమాట. కాబట్టి ఈ యొక్క అవకాశం
కొన్ని అవకాశాలు కూడా మన జీవితంలో కొన్నిసార్లు ఒక్కసారే వస్తుంది కదండి. అటువంటి అవకాశాన్ని మరియా సద్వినియోగం చేసుకొని యేసు ప్రభుల వారు మా గ్రామాన్ని దర్శించారు, మా కుటుంబాన్ని దర్శించారు, ఈ అవకాశం పోతే నాకు రాదు అనే ఉద్దేశంతో ప్రభు ఉన్నప్పుడే తన ఇంట్లో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి అత్తరుబుడ్డిని పగలగొట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని వారి పాదములను అభిషేకించింది. అటువంటి మనకు కూడా మన జీవితంలో అవకాశం ఒక్కసారే వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. అవకాశాలు మనము గుర్తించి మనం కూడా సద్వినియోగం చేసుకునే వారిగా మనము ఉండాలి. కనుక నేటికి కూడా ఆమెను గురించి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్పుకుంటున్నాము, ధ్యానిస్తున్నాము. మన స్త్రీల గురించి కూడా మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు బేతనీయ మరియ గురించి కూడా మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటాము. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణము మరియు పునరుద్ధానానికి ముందు ఆయనను సన్మానించే, అభిషేకించే అరుదైన అవకాశము కేవలము బేతనీయ మరియకే దక్కింది. ఎంత గొప్ప అవకాశం కదండి. ఈమె తన శక్తి కొలది పనిచేసింది. దేవుని సేవ చేయడానికి లేదా ఆయనను ఆరాధించడానికి మనకు దొరికిన సమయాన్ని కూడా మనము వృధా చేయకుండా ఈ యొక్క మరియ వలె మనం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఆమె కూడా అనుకోవచ్చు, అందరిలాగా ఈయన కూడా మానవుడే, మెస్సియా కాదు, ఏం కాదు అనుకోవచ్చు. కానీ ఆయన మాటలను, ఆయన వాకులలో జీవము, దేవుని మాటలు, ఈయనే మెస్సియా అని ఆమె గ్రహించింది. అలాగే మనం కూడా గ్రహించే వారిగా ఉండాలి. రేపు అనేది మన చేతుల్లో ఉండదు. నేడే మనకు ఆరాధన సమయం కాబట్టి మనము కూడా ఈ యొక్క మరియ వలె మనం కూడా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి. 4వదిగా మనం చూసినట్లయితే చివరిగా ఈమె యొక్క అంకిత భావం, 4th పాయింట్ అండి. అంకిత భావానికి దక్కిన శాశ్వత గుర్తింపు కదా. ఆమె పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించింది. లోక విమర్శలు ఎన్నున్నా కూడా దేవుని ఆదరణ పొందింది. ఆమె అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది కాబట్టి ఆమె అంకిత భావానికి శాశ్వతమైన గుర్తింపు వచ్చింది. ఒకసారి 9వ వచనం చూసినట్లయితే, చాలండి. మరియా అంకిత భావంతో యేసు పాదాలను అభిషేకించినందుకు ఆమెకు శాశ్వతమైన గుర్తింపు దక్కింది. ఆమె ఆనాటి కాలంలో చేసింది మనం ఇప్పటికి కూడా ఆమె గురించి ధ్యానించుకుంటూనే ఉన్నాం. సువార్త ప్రకటిస్తున్నప్పుడల్లా కూడా ఈమె ప్రశంసించబడుతుందని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడే చెప్పి ఉన్నాడు. యేసు ఆమె భక్తిని చూసి, యేసుక్రీస్తు ప్రభుల వారి పట్ల ఆమెకున్న భక్తిని చూసి లోకమంతటా కూడా ఈ సువార్త ప్రకటించబడిన చోటల్లా ఆమె చేసినది కూడా జ్ఞాపకార్థంగా చెప్పబడునని దేవుడు వాగ్దానము చేశాడు. లోకం ఏమనింది? అత్తరుబుడ్డిని పగలగొట్టినప్పుడు ఇది వృధా అని చెప్పారు. కానీ యేసు ప్రభుల వారు జ్ఞాపకార్థము, ఇది ఎప్పటికి కూడా అందరి గుండెల్లో నిలిచిపోతుంది, వారందరూ కూడా నీ గురించి మాట్లాడుకుంటారు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. మనము ప్రభు కోసం చేసే త్యాగము, చిన్న త్యాగం కూడా వ్యర్థం కాదండి. ఈమె ఎటువంటి త్యాగం చేసిందో కానీ కదా శ్రేష్టమైనది ఇచ్చింది. అలాగే మనం కూడా ఎంత చిన్న త్యాగం చేసినా కూడా ఆయన రాజ్యంలో మనకు తగిన ప్రతిఫలము ఉంటుంది. మన జీవితం అనే అత్తరుబుడ్డిని కూడా మనము ఎలా వాడుతున్నాము? ఆమె కుటుంబంలో మంచి శ్రేష్టమైంది దేవుని పాదాల చెంత అభిషేకించి ఆమె కురులతో తుడిచింది. మరి మన జీవితం అనే అత్తరుబుడ్డిని మనము శ్రేష్టమైన వాటికే మనం వాడుతున్నామా అని చెప్పి మనము ప్రశ్నించుకోవాలి. ఈ స్త్రీ తన దగ్గర ఉన్న అత్తరుబుడ్డిని పగలనంత వరకు ఆ గదిలో, ఆ రూమ్ లో ఎటువంటి స్మెల్ లేదు. ఎప్పుడైతే పగలగొట్టిందో ఆ రూమ్ కానీ ఆ గ్రామం అంతా కూడా మంచి స్మెల్ తో, అంతా కూడా పరిమళంతో నిండిపోయింది. మన జీవితంలో కూడా అటువంటి వాసన రావాలంటే మనలో ఉన్నటువంటి ఏదైనా సరే అహంకారం కానీ ఇంకా స్వార్థం కానీ అన్ని కూడా మనం పోగొట్టుకొని దేవుని పట్ల ప్రేమతో మన దేవుని దగ్గరికి వస్తే అత్తరుబుడ్డి ఎటువంటి పరిమళ సువాసన ఇచ్చిందో మన జీవితాలు కూడా క్రీస్తుకు మంచి సువాసనను ఇస్తాయని చెప్పేసి ఈ యొక్క మరియ ద్వారా మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి మరియ దేవునికి పూర్ణ హృదయంతో ఆరాధించింది. ఇంకా లోక విమర్శలు ఎన్నున్నా కూడా జయించింది. ఇంకా ఆమెకు ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఇంకా ఇంకేం చేసిందండి?
చివరిగా ఆమె ఏం చేసింది? అంకిత భావానికి, ఆమెకున్న అంకిత భావంకి దక్కినటువంటి శాశ్వతమైన గుర్తింపు. మనం అనుకుంటాము మనకున్నటువంటి నీతి నిజాయితీ ఎవ్వరు చూడట్లేదు ప్రవ్వా, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా, నేను ఎటువంటి లోక మాలిన్యం తగలుకుంటున్నా కూడా నాకు శ్రమలు వస్తున్నాయి, నేను ఇలాంటి వాడినాను ఇలాంటి దాన్ని అని చెప్పి లోకం వాళ్ళని విమర్శిస్తున్నారు తండ్రి, నేనేంటో నాకు తెలుసు, నీకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు ప్రవ్వా అని చెప్పి ప్రార్థిస్తాం కదా. కానీ ఎప్పుడో ఒక రోజు దేవుడు వాటితో మాట్లాడతారు, వీరు నా బిడ్డ, నా కుమారుడు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు ఆ విమర్శించే వారే నోళ్ళు ముయ్యబడతాయి. కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుని నీతిని మనము వెతికే వారంగా, ఆయన రాజ్యానికి మనము వారసుగా అవుటాకు మనము ఇంకను కూడా ప్రార్థించే వారంగా ఉండాలని ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.